ఇప్పుడు మీకు ఒక బ్లాస్ట్ న్యూస్ చెప్తాను నేను. బ్రేకింగ్ న్యూసా? బ్రేకింగ్ న్యూస్. ఓకే. నిస్సందేహంగా ఇది బ్రేకింగ్ న్యూసే. ఓకే. దానికి ఒక సమర్థవంతమైన నాయకుడిని అప్పచెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతికే? అమరావతికి. ఓ. అన్ని సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. అందరి నోళ్ళు మూతపడబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కరెక్ట్గా 3 నెలల తర్వాత మాట్లాడుకుందాం మనం ఇదే విషయాన్ని. ఆయన మానసిక పుత్రిక అమరావతి. ఆయన ఎలా చంపుతాడు? అంటే చంపుతున్నాడని అనట్ల, నిర్లక్ష్యం. అదే చెప్పేది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? వేగం తగ్గింది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? నేనే అన్నాను కదా, కొంతమంది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. కొన్ని కార్యక్రమాల్లో అక్కడ ఉన్న రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు, పోరాటం చేసిన రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవం. అంటే సోషల్ మీడియాలో ఈ చర్చ జరగడం మంచిదే. జరగడంలో దానిలో క్రక్స్ ఉందంటారా? ఉంది. నేను కాదని అంటలేదు, ఉన్నమాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం అయితే చేయట్లేదు. సమయం ఇప్పుడు 10 లక్షల కోట్లు అనుకున్నా, అంటే వేరే నాయకుడికి అప్పగిస్తున్నారంటే ప్రస్తుతం చేస్తున్న నాయకులు కరెక్ట్గా చేయట్లేదనేగా. అందులో అనుమానమే ఉంది. అంతా ఉండొచ్చు, అందులో అనుమానమే లేదు, మొహమాట పడాల్సిన పనేం లేదు. ఎందుకంటే నాయకుడు సమర్థత ఎప్పుడు బయటకు వస్తుంది? సమస్యలు ఉన్న ప్రాంతంలో ఎన్నుకొని సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకున్నప్పుడు అతను నాయకుడు అవుతాడు. అన్ని ప్రభుత్వం చేస్తే రుచి చేసి తిందాడా? ఈరోజు లోకేష్ బాబు గారికి ఈరోజు పేరు ఎందుకు వస్తుంది? ఏ శాఖను ఎన్నుకున్నాడు అతను? ఏ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాడు అతను? అది కదా ఈరోజు లోకేష్ గారు అనే వ్యక్తిని సమర్థుడిగా ఈరోజు అందరూ కీర్తించబడటానికి కారణం. అది ఛాలెంజ్.